బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో 9 మంది డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. వివిధ ఐటీ కంపెనీలో పనిచేసే 5గురిని గుర్తించి శాంపిల్స్ సేకరించారు. వారి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు మరో 4గురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే అరెస్ట్ అయిన డ్రగ్స్ పెడ్లర్లను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో 9 మంది డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేసే 5గురిని గుర్తించి శాంపిల్స్ని సేకరించారు. వారి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్స్కు పంపించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు మరో 4గురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే అరెస్ట్ అయిన డ్రగ్స్ పెడ్లర్లను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఎంఎన్ఆర్ కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పెడ్లర్స్ని అరెస్ట్ చేసినప్పుడు వీఐపీ కస్టమర్లని గుర్తించడం జరిగింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా పట్టుబడడం జరిగింది. ఆయనతో పాటు మరో 5గురు కన్జ్యూమర్లను కూడా ఆ రోజే అరెస్ట్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ వాడకం పట్ల ఇలాంటి నష్టాలు జరుగుతాయో అని చెప్పేసి కూడా వారికి సంబంధించి కౌన్సిలింగ్ చేసి ఇక మీద డ్రగ్స్ వాడొద్దు అని చెప్పేసి కూడా పంపించడం జరిగింది. అయితే ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో ఈ పెడ్లర్కి సంబంధించి హైదరాబాద్లో అనేక మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమన్ సింగ్ కూడా చాలామందికి రెఫర్ చేసి వాళ్ళ ద్వారా డ్రగ్స్ అమ్మించినట్టుగా గుర్తించడం జరిగింది. ఎవరెవరు ఇప్పటివరకు ఇతని నుంచి డ్రగ్స్ సేవించారు, ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపైన కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే 5గురు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించి కస్టడీ వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ కూడా నార్సింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో చాలామంది వీఐపీలను గుర్తించినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసులు 13 మంది డ్రగ్స్ కన్జ్యూమర్లను గుర్తించారు. అందులో ఇప్పటికే 5గురికి శాంపుల్స్ సేకరించి వారికి పాజిటివ్ రావడంతో వారిని కౌన్సిలింగ్ చేసి ఆ డ్రగ్స్ మానే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా నార్సింగ్ పోలీసు చెప్తున్నారు. ఇప్పుడు మరో 9 మందిని గుర్తించారు. అందులో 5గురికి సంబంధించిన డ్రగ్స్ వాళ్ళ నమూనాలు ఏదైతే బ్లడ్ శాంపుల్ అదేవిధంగా యూరిన్ వాటికి సంబంధించి శాంపుల్స్ని సేకరించడం జరిగింది. వాటిని హాస్పిటల్కి అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే మరో ఇంకా 4గురు పరారీలో ఉన్నారు. వారికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అమన్ సింగ్ సంబంధించి చాలామంది వీఐపీలు ప్రముఖులు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎంతమంది దీంట్లో డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఈ అరెస్ట్ అయిన 5గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్న దానిపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్తో పాటు వారి కాల్ డీటెయిల్స్ని కూడా పరిశీలించడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా ఐటీ కంపెనీలకు సంబంధించిన యజమానులతో పాటు ఇటు ఉద్యోగులు కూడా ఈ డ్రగ్స్ వాడినట్టు గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్ పైన రేవంత్ రెడ్డి సర్కార్ చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజు రెగ్యులర్గా తనిఖీలు జరుగుతున్నాయి. ఎక్కడ పాత నేరస్తులు డ్రగ్స్ సరఫరాదారులు కావచ్చు, డ్రగ్స్ వాడుతున్న వారి లిస్టు కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి వాటన్నిటిపైన నిఘా పెట్టారు. అందులో భాగంగానే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్కి సంబంధించిన అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తూ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ అరెస్టులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో డ్రగ్స్ అన్నీ కూడా గోవా, బెంగళూరు, కర్ణాటక వీటి నుండి ఎక్కువగా వస్తున్నట్టు, మహారాష్ట్ర నుంచి కూడా ఈ డ్రగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మకం చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసులకి పక్కా సమాచారం ఉంది. పాత నేరస్తులపైన పూర్తి నిఘా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ డ్రగ్స్ నిర్మూలనకు ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి పోలీసులు వెనకాడకూడదు. ఎంత పెద్ద ప్రముఖులు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా విచారణ జరపాలి. ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆ మూలాలు లేకుండా తెలంగాణలో చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్లో పబ్ కల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వెస్ట్ జోన్ పరిధిలో కూడా ఎక్కువగా డ్రగ్స్ వాడే వారి సంఖ్య కూడా ఉంది కాబట్టి వారందరినీ కూడా
డ్రగ్స్ మార్చే ప్రయత్నాలు చేస్తూనే ఇటు డ్రగ్స్ సరఫరాదారులపై చాలా కఠినంగా వివరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా చాలా కింది స్థాయి నుంచి విచారణ జరుపుకుంటూ వస్తుంది. ఏ కేసు అయినప్పటికీ కూడా అక్కడ లోకల్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు చేస్తూ అందులో ఎవరెవరు ఉన్నారో వారి కాల్ డీటెయిల్స్తో పాటు వారి కస్టమర్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆరా తీసి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోని తెలంగాణలో ఇటు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం పోలీసులు మోపుతున్నారు. ఎంతటి వారున్నా సరే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు కానీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు కానీ సమాచారం ఉంటే పోలీసులకే అందజేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ కేసులో కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీసులు కూడా ఈ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, డ్రగ్స్ సరఫరాదారులు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి విచారణ ప్రస్తుతం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిందితులు కస్టడీకి తీసుకొని విచారిస్తే మరింత మంది కస్టమర్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.